ఫస్ట్ టైం ఈ బెంగళూరులోనే ఈ చోలే మసాలా తిన్నాను. అది కూడా పూరి కాంబినేషన్‌గా. ఇటు సైడ్ మొత్తానికి పూరి కాంబినేషన్‌గా ఈ చోలే మసాలానే ఇస్తారంట. మా సైడ్ అయితే ఈ శనగపిండితో చేస్తారన్నట్టు. అది ఇంకా బాగుంటుంది కాంబినేషన్ పూరికి. ఇదైతే చపాతీకి ఇంకా బాగుంటుందనిపిస్తుంది. అందుకే నేనైతే ఈరోజు చపాతీ కాంబినేషన్‌గా ఈ చోలే మసాలా అయితే చేస్తున్నాను. కుక్కర్‌లోకి నైట్ అంతా నానబెట్టుకున్న హైబ్రిడ్ శనగలు చోలే అంటారు కదా, అవి వేసేసుకొని ఉల్లిపాయ, టొమాటో అలాగే బిర్యానీ స్పైసెస్ కొన్ని వేసుకొని ఉప్పు, నూనె, నీళ్లు సరిపడా వేసుకొని విజిల్ వేయించుకోవాలి ఒక 2-3. తర్వాత శనగల్ని సపరేట్ చేసుకొని మిగతావన్నీ ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే పేస్ట్ లాగా వస్తుంది. కడాయిలోకి నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. మళ్ళీ ఎక్కువసేపు వదిలేస్తే కారం మాడిపోయి టేస్ట్ బాగోదు. తర్వాత అందులోని మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసి చూసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని కొన్ని నీళ్లు వేసేసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు నీళ్లు వేసుకోవద్దు అన్నట్టు. ఆయిల్ సపరేట్ అయిన తర్వాతనే నీళ్లు వేసేసుకొని అందులోనే మనం ఉడికించుకున్న శనగల్ని కూడా వేసేసుకొని టేస్ట్ చూసుకొని ఇంకా ధనియాల పొడి, జీల పొడి వేసేసుకొని దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర తురుము వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మనకి చపాతీ కాంబినేషన్గా చోలే మసాలా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇటు సైడ్ మొత్తానికి బెంగళూరులో ఇది పూరి కాంబినేషన్గా ఇస్తారు. కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా అవుతే బాగుంటుంది. చల్లన్న కొద్ది ఇంకొంచెం థిక్గా అవుతుంది అన్నట్టు. నేనైతే చపాతీ కాంబినేషన్గా ఈరోజు ఈ చోలే మసాలా చేశాను. మీలో ఎంతమందికి ఈ చోలే మసాలా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చపాతీ, రోటీ, రైస్లోకి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పూరిలోకి అయితే అంత సెట్ అవ్వదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.